హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి బ్రోకలీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా రుచిగా ఎలా వండుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. నేను ఇక్కడ బ్రోకలీ టమాటో అయితే వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీలోకైనా, వైట్ రైస్కైనా, చపాతీకైనా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రోకలీ కర్రీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై అయితే చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే మిరపకాయల్ని కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం చిట్లిన తర్వాత ఉల్లిగడ్డలను కూడా యాడ్ చేసుకోండి. అంటే ఆనియన్ అంటారు కదా, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న సైజు ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వీటన్నింటినీ కూడా చాలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను కొత్తిమీర అలాగే మెంతిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మెంతిని యాడ్ చేస్తే కూరకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది అయితే వచ్చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ ముందుగానే బ్రోకలీని అయితే సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా కట్ అయితే చేసుకోండి. దీన్ని మరి చిన్నగా కట్ చేసుకోకండి, ఎందుకంటే మనకి అంతగా రుచి అనేది ఏర్పడదు. ఇలా నేను చూపెట్టే విధంగా మాత్రమే కట్ చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 3-4 వరకు టమాటోలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను కొత్తిమీరని కూడా ఉంచాను చూడండి. ఇలా వీటన్నింటినీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చూడండి, మనకి ఇక్కడ పూర్తిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదా. ఇలా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం దీంట్లో పసుపునైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయలేదు. నాకు అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని పూర్తిగా కలిపేసుకోండి. ఇలా మూత పెట్టి తర్వాత తీసి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని పూర్తిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూతనైతే పెట్టేసి ఉడికించుకోండి. ఇలా 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మనకి టమాటో ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోతాయి. ఇలా పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మనకి టమాటోస్ అనేవి పూర్తిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ మిరపకాయలను వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారాన్ని వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోయింది. మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇలా కారం అంతటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కాస్త ఉడకడానికి కొన్ని నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. ఒక చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అంతవరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఉడికించండి సిమ్లో పెట్టేసి. చూడండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీ, బిర్యానీ, వైట్ రైస్ ఇలా వేటిల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.